మీడియా మిత్రులకు మరియు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్సుమాంజలి. మీ అందరికీ తెలుసు, నేను ప్రొఫెసర్ రాజేష్ని, ఈసారి స్వతంత్ర అభ్యర్థిని రాప్తాడికి 2024 ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడి నుంచి గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, అది కూడా మీకు తెలుసు. చదువుకున్న వాడిని, చదువు నేర్పుతున్న వాడిని. ఈసారి పరిటాల సునీత గారికి, ప్రకాష్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇస్తున్నాను. గత 2 వారాల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నాను. పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా డోర్ టు డోర్. మన మేనిఫెస్టో కూడా 12 పాయింట్ల మేనిఫెస్టో, దాని పేరు ప్రేమతో 12. చాలా బాగుంటాయి. అంటే అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగాలకు సంబంధించిన తగ్గట్టుగా వృద్ధులకి, రైతులకి మేనిఫెస్టోలో మొదటి పాయింటే జలయజ్ఞం అనమాట. 10,000 బోర్లు 500 అడుగుల వరకు, రైట్. అండ్ పిల్లలకి ఇక్కడ మన రాప్తాడికి 2 పెద్ద కంపెనీ నేను ప్రామిస్ చేశాను. 2,000 ఉద్యోగాలు, ప్రైవేట్ జాబులు. ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ, ఇంకోటి వచ్చేసి కియా అనుబంధ సంస్థ అయినా కానీ, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళైనా కానీ, లేకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీ అయినా కానీ, ప్రైవేట్ విద్యకు భరోసా అంటూ 12 పాయింట్లు చాలా బాగుంటాయి. గట్టి పోటీ ఇస్తున్నాను. అందుకని ఇంతమంది ప్రజల ఆదరణ ఉంది, మీరందరూ కలిసి వచ్చారంటే ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తున్నాను, సందేహం లేదు. ఈ సమయం మార్పు కావాలి. ఎందుకంటే ఇది చాలా, మీరందరూ ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, 2 ప్రభుత్వాలు సంక్షేమ పథకాల మీద పోతున్నప్పుడు వచ్చే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఇక్కడ ఎమ్మెల్యే సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. 1, 2 సొంత డబ్బులు కాకపోయినా కానీ టైల్ అన్నీ వేసుకొని నీట్గా పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి, అంటే యూనో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అయినా కానీ, టాటా ట్రస్ట్ అయినా కానీ, వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి చెప్పి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్స్ని మన వైపు తీసుకురావాలన్నమాట. అప్పుడే ఈ అభివృద్ధి అంతా చెందుతుంది. ఊరికే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాప్తాడికి పరిటాల సునీత గారు అయినా కానీ, ప్రకాష్ రెడ్డి గారు అయినా కానీ సెట్ కాదు. అందుకని మన అజెండా నేను ఏ లోగోతో వెళ్తున్నానంటే, పరిటాల సునీత గారు పోయారు, ప్రకాష్ రెడ్డి పోవాలి, ప్రొఫెసర్ రాజేష్ రావాలి, మన భవిష్యత్తు మారాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఈరోజు నా నామినేషన్, ఫస్ట్ రోజు నామినేషన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ సమయం ఉండదు. ఇప్పుడు ఒక మొమెంటంతో వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ నామినేషన్ బ్రేక్ కాకుండా నామినేషన్ వేసి మళ్ళీ ఇమీడియట్గా పాదయాత్ర వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ బ్రదర్? ఎస్ సారీ బ్రదర్. రైతులకు ఫస్ట్ పాయింటే 10,000 బోర్లు 500 అడుగుల వరకు, 500 అడుగులు, అది కూడా దశల వారుగా. మొదటి దశలో ఎవరుంటారంటే, ఏ తల్లి అయితే తన భర్తను పోగొట్టుకుని ఉంటుందో, పిల్లలు 18 సంవత్సరాల కన్నా కింద వయసు ఉంటారో, ఎవరికి వాళ్ళకి బోర్లు అవసరం ఉంటుందో మొదటి దశలో వాళ్ళది, 2వ దశలో వికలాంగులది, 3వ దశలో ఏ తల్లిదండ్రులు అయితే 50 సంవత్సరాలు పైన ఉంటారో, పిల్లలు వాళ్ళని పట్టించుకోకుండా, అంటే ఉన్నట్టుగా ఉంటారు అంత మాత్రమే, వాళ్ళు ఇంకా వ్యవసాయం చేస్తుంటారో వాళ్ళకి పూర్తి చేస్తారు వాళ్ళ బోర్లు. 4వ దశలో మిగతా పేద రైతులందరిది. చాలా స్పష్టంగా ఉంది బ్రదర్. ఇంకొకటి అంటే, ముసలి వాళ్ళకి ఇప్పుడు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం తీర్థయాత్ర వైపు ఉంటుందన్నమాట, రైట్. అందుకనే ఇందులో అయోధ్య రామ్, అంటే హిందువులకి, మిగతా ముస్లిం సోదరులకి అందరికీ ఉన్నాయి, వాళ్ళకి అయోధ్య రామ్ మందిర్కి ఒకసారి మా ఖర్చుతో పూర్తి భరించుకొని వాళ్ళ దర్శనం కూడా ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా విద్యార్థులకి ఇంటర్ విద్యకు భరోసా చాలా బాగుంటుంది. 570 పైన వచ్చిన పిల్లలకి 10th స్టాండర్డ్లో 2 సంవత్సరాలకు అయ్యే ఖర్చు పూర్తిగా భరిస్తాం అనమాట. అంటే వాళ్ళు ఏదైనా తీసుకొని, బీట్ అంటే వాళ్ళు ఏ కాలేజ్ అయినా, చైతన్య నారాయణ ఎక్కడే జాయిన్ కానీ, ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఐఐటి ప్రిపేర్ అవుతారా, ఎయిమ్స్ ప్రిపేర్ అవుతారా, క్లాట్ ప్రిపేర్ అవుతారా, ఐపీ మ్యాట్, అట్లా ఏదైనా వాళ్ళు ప్రిపేర్ కానీ ఆ 2 సంవత్సరాలకు అయ్యే ఖర్చు ఇంతగానే ఏం కావాలి చెప్పండి. అండ్ ఇంటింటికి ఇన్సూరెన్స్. మీరు గమనిస్తే నేను ఎన్నోసార్లు గత 4 సంవత్సరాలకు ఒక 6 కోట్లు ఖర్చు పెట్టింటాను. అందులో ఒక 2 కోట్లు ఎక్కువ ఎక్కడ పోయి ఉంటుందంటే, ఎవరైతే హఠాత్తుకు మరణించుంటారు, పిల్లలు ఇంకా మైనర్స్ ఉంటారు, నేను ఆ కుటుంబానికి వెళ్ళి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. నేనేం ఆలోచించారంటే, మనం ముందే ఇన్సూరెన్స్ చేస్తే కదా పేదవాళ్ళందరికీ, మన ప్రక్రియ రెండో పాయింట్ ఏంటంటే ఇంటింటికి ఇన్సూరెన్స్. పేదవాళ్ళందరికీ ముందే ఇన్సూరెన్స్ చేస్తే కదా ఏదైనా జరిగినా కానీ హఠాత్తుగా ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి 2 లక్షలు ఇస్తారనమాట. ఇంటింటికి ఇన్సూరెన్స్ ప్రక్రియ ద్వారా నాకు అయ్యే ఖర్చు మొత్తం ఈ రాప్తా నియోజకవర్గం అందరికి చేస్తే కన్నా అయ్యే ఖర్చు 50 కోట్లు. కానీ అది 50 కోట్లు ముందే చేస్తే కన్నా జీవితాంతం వాళ్ళకి ఇంకా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అనమాట, రైట్. ఇంకా ఆడపిల్లలకు ఆరోగ్యం, ఇది మీరు వినాలి నిజంగా. ఇప్పుడు ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు ఆడపిల్లలకి ఆ పీరియాడిక్ సైకిల్స్లో చాలా కేర్ఫుల్ అవసరం అన్నమాట. ఇప్పుడు నా తల్లి, నాకు చెల్లి, నాకు ఒక కూతురు, అది ఎంతో అవసరం.
అందుకని ఆ సమయంలో వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ పూర్తి రాప్తాడ్ నియోజకవర్గంలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచిదాగా చెప్పండి, రైట్? వాళ్ళకి ఎంత అవసరం అందరికీ ఇవ్వలేదు బ్రదర్. నో యూ సీ ద కండిషన్స్, ఎన్నో కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను విలేజ్ రిలేషన్షిప్ మేనేజర్ 250 మంది ఆడవాళ్ళని విలేజ్ రిలేషన్షిప్ మేనేజర్ అపాయింట్మెంట్ చేసి వాళ్ళకు చిన్న అమౌంట్ ఇచ్చి స్టాక్ అంతా అక్కడ పెడతామన్నమాట. వాళ్ళ దగ్గరలో ఉన్న దానికి వెళ్ళడం, ఐడి కార్డ్ చూపించడం, ఆ శానిటరీ ప్యాడ్స్ అవసరమైన నెలకి అవసరమైన శానిటరీ ప్యాడ్స్ తీసుకోవడం. అమ్మా నాన్న పథకం ప్రకారం ఎవరైతే 30 సంవత్సరాల కన్నా కింద ఉన్నారో వాళ్ళకి పెళ్ళి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, ఎక్కడైనా ఉందా ఈ పథకం? ఆరోగ్యశ్రీలో టెస్ట్ ట్యూబ్ బేబీకి అయ్యే ఖర్చు అంతా భరిస్తున్నాం. ఏం కావాలా? అక్కడ నేను ఇప్పుడు గత 4 సంవత్సరాలు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి 2 పిల్లలు, ఎంతోమంది 2 పిల్లలు, ఎందుకంటే మొదటి భార్య పిల్లలు పుట్టేదంట. ఒక్కసారి మనం ఈ పథకం ద్వారా వాళ్ళకి సహాయపడితే టెస్ట్ ట్యూబ్ బేబీ ఎంత ఖర్చుతో ఉంటుంది, కరెక్టే కదా? ఇట్లాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి. 12 పాయింట్లు, వాళ్ళది సూపర్ 6, జగన్మోహన్ రెడ్డి గారిది నవరత్నాలు, మనది 12 పాయింట్, ప్రేమతో 12. మీరు బాగా చదవండి, నచ్చితేనే మీ వాళ్ళు కూడా చేయండి. లాస్ట్ పాయింట్ బ్రదర్, లేని పాయింట్ చెప్తాను. ఎవరైనా గెలవని పైన అంటే మన గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయినా కానీ, గౌరవ ఏడుగురి సండెంకి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీ, ఎవరైనా గెలవని పైన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను గెలిచి వాళ్ళకి మద్దతు ఇస్తాను. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ పథకాలు వస్తాయి, మన 12 పాయింట్ పథకాలు కూడా వస్తాయి. డబుల్ ఇంజిన్, ఇదే కదా కావాల్సింది. ఇట్లాంటి చోట మనం నంబర్ 1 నియోజకవర్గం చేయొచ్చు పూర్తి రాప్తాడ్ని. ఓకే, ఐ హోప్ ఐ హావ్ సాల్వ్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఎస్ డియర్. అఫ్ కోర్స్ అవన్నీ ఇప్పుడు మేనిఫెస్టో మీరు గమనిస్తే కనుక నేను చేస్తున్న గుళ్ళకి అవన్నీ రాయలేదన్నమాట. ఇట్లాంటి సింపుల్ థింగ్స్ అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదొక బాధ్యత. మేనిఫెస్టో అనేది వేరు, ప్రామిస్ అవన్నీ చెట్లు పెట్టడం అనేది 100% అవన్నీ చెప్తాను కదా. ఇప్పుడు ఎట్లయితే గుళ్ళకి గోపురాలకి చేసుకుంటూ పోతున్నాను, మిగతా కార్యక్రమాల్లో అవన్నీ గెలిచినా గెలకపోయినా ఆ ప్రక్రియ అలాగే ఉంటుంది బ్రదర్. అర్థమైందా?